దేశంలో లౌకిక ప్రజాస్వామ్యవాదాన్ని రక్షించడానికి కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ పార్టీ వందేళ్ల వేడుకల్లో భాగంగా అనంతపురంలోని లలిత కళా పరిషత్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో అమరులైన వారి కుటుంబాలను సన్మానించి జ్ఞాపికలు అందించారు. డిసెంబర్ 26న ఢిల్లీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తెలిపారు. Has a glorious history. It is history of great struggles and supreme sacrifices. We fought for the independence of the country, liberation of the country from colonial rule. We were the first to give the slogan for complete independence. We are proud of our party's history and the struggles. Now we have a challenge. We have to save this country. We have to liberate this country from the disastrous rule of BJP, RSS combined. కోట్లాది మంది కష్టజీవులు ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దేశంలో మతోన్మాదులు, అభివృద్ధి నిరోధకులు, పెత్తందారి వర్గాలు, మత ఉన్మాదులు ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రజాతంత్రవాదానికి, లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడింది. వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు మనమందరం కూడా అంకితం కావాలని చెప్పి కూడా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.